హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. దోసకాయ చట్నీ చేయడానికి దోసకాయ, మిర్చి, వంకాయ, కాజు, పల్లీలు, టమాటా, దొండకాయలు తీసుకున్నానండి. ఇవన్నిటిని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత దోసకాయ ముక్కలను చిన్నగా సన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న ముక్కలను ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, పచ్చివే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గార్లిక్ తీసుకున్నానండి. ఆ తర్వాత దంచుకొని జార్లో వేసుకున్నానండి గార్లిక్. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ ముక్కలను కూడా జార్లో వేసుకున్నానండి. తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నానండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నానండి. అప్పుడు మంచిగా గ్రైండ్ అవుతుందండి ఫ్రై చేసుకున్న ముక్కలు. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి గ్రైండ్ అయిన తర్వాత. తర్వాత దోసకాయ ముక్కలను కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకున్నానండి. ఆ తర్వాత లైట్గా గ్రైండ్ చేసుకున్నానండి దోసకాయ ముక్కల్ని. ఎక్కువ గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అలా దోసకాయ ముక్కలుగా ఉంటేనే చట్నీ బాగుంటుందండి. గ్రైండ్ చేసుకున్న ముక్కలను అన్ని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత పోపుకి కొన్ని ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు అన్నీ రెడీ చేసుకున్నానండి. ఆ తర్వాత ఆయిల్ బాండి బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ ఎందుకు వేసుకున్నానంటే చట్నీ మంచి స్మెల్ వస్తుందండి, సో అందుకే నేను వేసుకున్నాను. ఇష్టం లేని వారు వేసుకోకుండా ఉండొచ్చు. ఆ తర్వాత దించి పక్కకు పెట్టుకొని ఈ గ్రైండ్ చేసిన ముక్కలను పోపులో వేసుకోవాలండి. చూడండి ఎంత బాగుంది, చూడడానికి నూరూరిపోతుందండి.
మీకు నచ్చితే మీరు చేయండి, చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.